సూరజ్ తన మెడలో తాళి కట్టిన మరుక్షణమే దీపే నిజమైన సుమిత్ర దశరథల కూతురన్న విషయం చెప్తానని అంటుంది దాసుతో జ్యోత్స్న. వద్దని పారిజాతం అడ్డుపడుతుంది. నిజం తెలిస్తే తర్వాత జరిగే పరిణామాలు ఎవరు ఫేస్ చేస్తారని భయపడిపోతూ ఉంటుంది పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే తను తట్టుకుని నిలబడతానని జ్యోత్స్న చెప్తే, నువ్వు నిలబడతావే, ముసలోడు నన్ను వేధించుకు తింటాడు అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది పారు. ఇక జ్యోత్స్న తను మారిన మనిషినని, పెళ్లి వరకు దశరథ కూతురులా ఉంటానని, పెళ్లి తర్వాత దాసు కూతురుగా మారిపోతానని దాసును కూడా అడుగుతుంది. తను చేసేది మంచేనా అని. అందుకు దాసు, మంచి చేస్తున్నావు, ఇన్ని రోజులకు నువ్వు మనిషిలా మారుతున్నావమ్మా అంటూ చెప్తూ ఉంటాడు జ్యోత్స్నతో దాసు. అప్పుడే దీప వచ్చి జ్యోత్స్నను తీసుకెళ్ళిపోతుంది. మధ్యలోకి వెళ్ళాక వాళ్ళకేం చెప్పావు జ్యోత్స్న అని దీప అడిగితే, పెళ్లి తర్వాత నిజం చెప్తాను అన్నాను అంటూ జ్యోత్స్న చెప్తే, దీప ఇప్పుడు ఎందుకు అదంతా, ఎందుకు చెప్పడం అంటూ దీప అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నని. ఇప్పుడే చెప్పాలి దీప, అందరూ ఉంటారు, అందరి ముందు నిజం చెప్పి నేను చేసిన పాపంలో కొంత కడిగేసుకుంటాను అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరి సూరజ్ పరిస్థితి అని దీప అడిగితే, సూరజ్ నన్ను ప్రేమించాడు, జ్యోత్స్నగా నాతో జీవితం పంచుకోవాలనుకున్నాడు. నాకు సూరజ్ ఉంటే చాలు. ఇన్ని రోజులు తల్లి ఎదురుగా ఉన్న తల్లి ప్రేమకు దూరంగా ఉన్నాను. అయినా నాలో ఈ మార్పు నీకు నచ్చడం లేదా దీప అని జ్యోత్స్న అడిగితే, నచ్చింది అంటూ దీప చెప్తుంది. అయితే నేను నిజం చెప్పగానే ఏం జరిగినా మనిద్దరం మాత్రమే ఇలాగే ఉందాం దీప అని జ్యోత్స్న అడగగానే, అలాగే ఉందాం, నువ్వు ఎప్పటికైనా నా చెల్లివే జ్యోత్స్న అంటూ ఎమోషనల్ అవుతూ జ్యోత్స్నను హగ్ చేసుకుంటుంది దీప. అప్పుడే సుమిత్ర వచ్చి ముహూర్తానికి టైం అవుతుంది రండి అంటూ ఇద్దరిని తీసుకెళ్ళిపోతుంది. ఇక అందరు పెళ్లి హడావిడిలో ఉంటే మాలిని మాత్రం కాంచనతో ఎద్దేవా చేస్తుంది. కాలు లేకపోయినా మొత్తం హడావిడి నీదే, నీ కోడలిదే ఉంది. సొంత వాళ్ళు కాకపోయినా బాధ్యతలన్నీ మీ మీద వేసుకొని పెళ్లి చేస్తున్నారు అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది మాలిని. అందుకు కాంచన కూడా మాలినిని తిడుతుంది. నా కోడలికి ఇది పుట్టిల్లు లాంటిదే అని చెప్తుంది. అప్పుడే వచ్చిన పారిజాతానికి మాలిని చూసుకోమని చెప్పి మండపం దగ్గరికి వెళ్తుంది కాంచన. ఇక పారిజాతంతో, ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది మాలిని. నా టెన్షన్ నాకుంది అని పారిజాతం చెప్తే, నువ్వు చెప్తే ఇప్పుడే ఈ పెళ్లి ఆపేస్తాను అంటుంది మాలిని. దాసు దగ్గరికి వచ్చి దయచేసి అలాంటి పనులు చేయకండి అంటాడు. ఈ ఇంట్లో నీకు గౌరవం లేకపోయినా ఇంటి వాడిలా ఫీల్ అవుతున్నావు అంటుంది మాలిని. అందుకు దాసు, నీకన్నా నాకు కొంచెం ఎక్కువే ఉంది విలువ ఇక్కడ అంటూ మండపం దగ్గరికి వెళ్తాడు దాసు. ఇక మరోవైపు సూరజ్ తాళి కట్టిన తర్వాత జ్యోత్స్న అందరికీ నిజం చెప్తుంది. దీప తల్లిదండ్రులు ఎవరో కాదు, సుమిత్ర దశరథలే అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సుమిత్ర షాకింగ్గా, దీప నా కూతురా అని అడిగితే, అవునని దశరథ చెప్తాడు. శివనారాయణ షాక్ అవుతాడు. దశరథ, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగితే, అవును నాన్న, నిజం మాట్లాడుతున్నాను. ఈ నిజం ఇన్ని రోజులు తెలిసినా బయటకు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అనగానే సుమిత్ర ఏడుస్తూ దీపని హగ్ చేసుకుంటుంది. దీప కూడా ఏడుస్తూ ఉంటుంది. అందరూ ఎమోషనల్గా చూస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.